అందరికీ నమస్కారం. అమ్మకి వందన కార్యక్రమానికి పంగనామాలు పెట్టారుగా. నిన్న అసెంబ్లీ సాక్షిగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు చెప్పింది విన్నారు కదా. ఈ సంవత్సరం అంతా కసరత్తు చేసంట, వచ్చే సంవత్సరం అమ్మకు వందనాన్ని ఇంప్లిమెంట్ చేస్తారంట. మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మకి వందనం ఇస్తామని చెప్పేసి చెప్పినప్పుడు ఈ కసరత్తు అంతా చేయలేదండి. అంటే కసరత్తు చేయకుండానే ఎలా పడితే అలా హామీలు ఇచ్చేసి, మన రాష్ట్ర బడ్జెట్ ఏంటో కూడా తెలుసుకోకుండా హామీలు ఇచ్చేసి ప్రజల్ని మోసం చేశారు. మోసం చేయడం తెలుగుదేశం పార్టీకి పరిపాటే అండి. కాకపోతే అమాయకు ప్రజలు కదా పాపం, ఏదో మన పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇస్తారు కదా అని ఒక నమ్మకంతో మీ మీద వేశారు. యథాప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేసింది. వచ్చే సంవత్సరం అమ్మకి వందనం ఇవ్వడానికి ఈ సంవత్సరం ఎందుకంటే జీవో ఇష్యూ చేశారు? అంటే ప్రజల్ని మభ్యపెట్టడమే కదా. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కడికే అమ్మఒడి వస్తే ఇంకొకడు గేదెలు కాస్తాడా అని మన